హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే ఈజీగా చేసుకుని గోంగూర మటన్ బిర్యానీ 20 నిమిషాల్లో చేసేయచ్చు. ప్రాసెస్ అంతా చూసారంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్గా కుక్ చేయగలుగుతారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేశారంటే రెస్టారెంట్ వైపు అస్సలు చూడరు, అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. గోంగూర మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక అరగంట వరకు బాస్మతి రైస్ని అయితే వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కేజీ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. గ్లాసు కొలతల్లో చెప్పాలంటే 3.5 గ్లాసుల రైస్ అయితే వచ్చిందండి. ఇక్కడ మనము రైస్ ఉడికించేసుకొని తీసుకుంటాం కాబట్టి వాటర్ కొలత అయితే ఏముండదు, ఎంతైనా వాటర్ పోసేసుకోవచ్చు. వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ లేదా స్పూన్నర వేసుకోండి కేజీ బియ్యం తీసుకుంటే. ఇప్పుడు ఉప్పు తీసుకున్న తర్వాత దాల్చిన చెక్క ముక్క, అలానే 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ వరకు నూనె అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అయితే పొడిగా ఉడుకుతుంది. రైస్ని ఉడికేటప్పుడు చెక్ చేసుకోవాలి. రైస్ ఒక 70% వరకు ఉడికించుకొని తీసుకోవాలండి. ఒక పొయ్యి మీద అంటే ఒక బర్నల్ మీద రైస్ అయితే ఉడికించండి. ఇంకో బర్నల్ మీద బిర్యానీ కోసం మటన్ కుక్ చేసే ప్రాసెస్ చేయండి. అప్పుడు టైం సేవ్ అవుతుంది. రైస్ ఉడికేలోపు కరెక్ట్గా మటన్ కూడా ఉడికిపోతుందండి. ఇలా చేయండి. ఇప్పుడు బిర్యానీ అయితే కుక్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ కంప్లీట్గా ఆయిల్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకోకపోయినా ఆయిల్తో చేసినా కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయాలి అంటే సాజీరా, అలానే 4-5 లవంగాలు, అలానే దాల్చిన చెక్క ముక్క, ఫ్లేవర్ కోసం అనాస పువ్వు అస్సలు మర్చిపోకండి. ఒక 5-6 వరకు వేసుకోండి, ఫ్లేవర్ అద్దరిపోతుంది. బిర్యానీ ఆకులు ఒక 4-5 వరకు వేసుకొని, అలానే పచ్చిమిర్చి ఒక 7-8 వరకు పడతాయండి, ఎందుకంటే కేజీ రైస్ కాబట్టి. ఫ్రెష్గా రోట్లో అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలానే కొత్తిమీర, పుదీనా గుప్పెడు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ అయితే తీసుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు చక్కగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకే మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ ముక్కలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మటన్ పీస్ చక్కగా మెత్తగా అయితే ఉడికిపోతుందండి. అలానే మనకి మటన్ పీసెస్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మటన్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల మటన్ పీస్ అనేది ఇంకొంచెం టేస్టీగా కుదురుతుంది. స్పైసెస్ అన్ని చక్కగా యాడ్ చేసుకొని మటన్ కూడా వేసేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మటన్ అయితే కుక్ చేసేయండి. మటన్ ఉడికిన తర్వాత ఇందులోకి మనము కారం వేసుకోవాలి. ఇక్కడ 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం పడుతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ముందుగా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి కారం అనేది తక్కువ తీసుకుంటున్నాను. అదే మీరు పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేస్తే కారం అనేది ఎక్కువ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలు ఏమీ మాడకుండా ఉండేలాగా మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా మటన్ ముక్కకి చక్కగా పట్టేలాగా చూసుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ ఇందులోకి శుభ్రంగా కడిగి తీసుకున్న గోంగూర అయితే యాడ్ చేయాలండి. నేను ఇక్కడ 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. టేస్ట్ కోసం కాస్త కరివేపాకు అయితే వేసానండి. కరివేపాకు, గోంగూర కూడా వేసుకున్న తర్వాత గోంగూర త్వరగానే ఉడికిపోతుందండి. గోంగూర కూడా చక్కగా మటన్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది ఏ మాత్రం యాడ్ చేయకూడదు. టమాటో కూడా అస్సలు యాడ్ చేయకండి. ఇలా కలుపుకుంటూ గోంగూర మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, గోంగూర చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. ఇక్కడ చక్కటి గ్రేవీ అయితే ప్రిపేర్ అయింది కదా. ఇక్కడ చక్కగా గ్రేవీ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా అయితే రైస్ అయితే వేసేసుకోవాలి. గ్రేవీ పైన మొత్తం రైస్ వేసేసుకోవాలి. కేజీ రైస్ అంతా కూడా నేను గ్రేవీ పైన వేసేసుకున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత రైస్ పైన కొత్తిమీర, పుదీనా గార్నిష్ లాగా అయితే వేసేసుకొని అవసరం అనుకుంటేనే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేదంటే ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు.
ఇక్కడ మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా మటన్ బిర్యానీ అయితే యమ్మీగా కుక్ అయిపోతుంది. మటన్ పీస్ కూడా బాగా ఉడికిందండి, ఎందుకంటే మనం చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి. వేడిగా లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. ఆనియన్స్ కూడా అంటే అదిరిపోతుంది. ట్రై చేసేయండి మరి.